హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరొకసారి 11వ వచనం నుంచి చదవటానికి మనం ప్రయత్నం చేద్దాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడు కూడా మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ఆశపడుచున్నాను, అపేక్షించుచున్నాను. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను నేను విస్తరింపచేతునని చెప్పాను. 15వ వచనం. ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు తన పత్రికలో చాలాసార్లు మనందరినీ కూడా అబ్రహాము సంతానంతో పోల్చాడు. ఏ సంతానంతో పోల్చారండి? అబ్రహాము సంతానంతో పోల్చారు. మీరందరూ కొద్దిగా జాగ్రత్తగా వినాలి. ఎందుకు అబ్రహాము సంతానంతో పోల్చాడు? అబ్రహాము సంతానం అంటే ఇశ్రాయేలులే కదా. మనకి ఆయనకి ఏంటి సంబంధం? వారందరూ సున్నతి పొందినవారు, మనకు అలాంటి ఆచారం పద్ధతి విధానం లేనివారు. సో వై వీఆర్ కాల్డ్ యాజ్ ఏ, అందుకే మీకు అర్థం అవడానికి ఇంకో వాక్యం చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 16వ వచనం చదివండి పోనీ. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావాన్ని ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని ఉన్నాడు. ఆమేన్. అంటే మానవుల గురించి, మానవ స్వభావం గురించి చెప్పేటప్పుడు ఎవరిని ఉచ్చరించాడండి? ఎవరిని గురించి మాట్లాడాడు? అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. అంటే అబ్రహాము సంతానం ఎవరంటే మనమే. ఆమేన్, హల్లెలూయా. మనమంటే ఎవరంటే మానవులు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు 2 రకాలుగా అబ్రహాము సంతానం ఉంది. ఒకటి, ఎవరైతే అబ్రహాము చేత ఆయన డిసెండెంట్, ఆయన వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన సంతానంగా పిలువబడతారు. ఇప్పుడు మనం హౌ కెన్ వీ కాల్డ్ యాజ్ ఇస్ డిసెండెంట్, ఆయన సంతానం అని మనం ఇప్పుడు ఎలా పిలువబడతామంటే, అబ్రహాము ఎలాగైతే నమ్మి విశ్వసించి నీతిమంతుడిగా ఎంచబడ్డాడో అలాగే అబ్రహాము లాంటి విశ్వాసము కలిగిన వారందరూ కూడా నీతిమంతులుగా ఎంచబడతారు. ఆధ్యాత్మికంగా మనము కూడా అబ్రహాము సంతానమే. ఎలా అంటే విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి. ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ పౌలు చెప్పేటప్పుడు అనేక పత్రికల్లో, రోమి పత్రికలో కావచ్చు, గలతీ పత్రికలో కావచ్చు, చాలా పత్రికలు పౌలు చెప్పేటప్పుడు మనము కూడా అబ్రహాము సంతానమే అని ఎలా చెప్పాడంటే, ఖచ్చితంగా మనం విశ్వాసాన్ని బట్టే అబ్రహాము సంతానమని పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఇక్కడ అబ్రహాము గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఒక వార్నింగ్ ఇచ్చాడు పౌలు. ఇచ్చిన తర్వాత ఒక అబ్రహాం అనే ఉదాహరణ తీసుకొచ్చాడు. ఎందుకు అబ్రహాం యొక్క ఉదాహరణ తీసుకొచ్చాడంటే, అబ్రహాం ఎలాగైతే దేవుణ్ణి నమ్మి ఆ వాగ్దాన ఫలమును పొందుకున్నాడో, నీతిమంతుడిగా ఎంచబడ్డాడో, నిర్దోషిగా ఎటువంటి దోషము లేనివాడిగా ముద్రించబడ్డాడో, అలాగే ఎవరైతే అబ్రహాము లాంటి నమ్మకాన్ని కలిగి ఉంటారో, హల్లెలూయా, ఎవరైతే అబ్రహాము వలె నమ్మకాన్ని ఉంచుతారో, మీరు ఎప్పుడైనా మీరు చదివారో లేదో, ఎక్కడైనా మేబీ ఆయన పిలుపుని బట్టి, లేకపోతే ఆయన భక్తిని బట్టి, లేకపోతే ఆయన విధేయతను బట్టి కాదు, ఆయన నమ్మకాన్ని బట్టే నీతిమంతుడయ్యాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మమ్మల్ని పిలిచాడు కదండి, ఓకే పిలిచాడు. మేము చాలా భక్తి చేస్తున్నాం కదండి, ఓకే భక్తి చేస్తున్నారు. మేము చాలా విధేయత చూపిస్తున్నాం కదండి, ఓకే విధేయత చూపిస్తున్నారు. కానీ వీటన్నిటికంటే ఉన్నతమైనది ఏంటో తెలుసా? దేవుని మీద నమ్మకము. హల్లెలూయా. ఆ నమ్మకమే. అందుకని మీరు 15వ వచనంలో చదువుతారు, ఆ మాట నమ్మి. ఏ మాట నమ్మి? నిశ్చయముగా నేను తనకు తోడని ప్రమాణం చేసి, నిశ్చయముగా నేను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేస్తును. ఆమేన్. హల్లెలూయా. సో అబ్రహాం బిలీవ్డ్. అబ్రహాము నమ్మాడు. ఏమి నమ్మాడండి? దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా సంతానాన్ని విస్తరింపచేస్తాడు, నా సంతాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తాడు, నా సంతాన్ని ఇసుక రేణువుల వలె చేస్తాడు అని ఆ మాట నమ్మాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఈ రోజున మన పిలుపో, లేకపోతే మన భక్తో, మన విధేయత కాదు, మన నమ్మకమే మనల్ని నిర్దోషులుగా, నీతిమంతులుగా చేస్తుంది. అందుకని మీరు బైబిల్లో ఒక ప్రాముఖ్యమైన మాట ఉంటుంది. ఏంటో తెలుసా? రైచస్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అలోన్. విశ్వాస మూలముగానే. కాబట్టి ఈ రోజున అబ్రహాము ఎలాగైతే నమ్మాడో, ఆమేన్, మనము కూడా ఇప్పుడు క్రీస్తు మీద అలాంటి నమ్మకము కలిగిన వారమై మనము కూడా నమ్మినట్లయితే నిశ్చయముగా ఆ వాగ్దాన ఫలాన్ని మనము కూడా పొందుకుంటాము. హల్లెలూయా. ఇప్పుడు నిజమైన నమ్మకం అబ్రహాము జీవితంలో ఏదో ఒక సాధారణమైన నమ్మకం కాదు, లేకపోతే నమ్మినట్టుగా కాదు, ఏదో ఆషామాషిగా సరదాగా ఏదో ఆయన ఏదో చెప్పాడులే, ఆయన చెప్పింది ఏదో చెప్పాడు అన్నట్టుగా కాదు. హీ బిలీవ్డ్. ఎలా నమ్మాడంటే అది నా జీవితంలో జరిగిపోయింది, దేవుడు ఆ కార్యం నా జీవితంలో జరిగించాడు అన్నట్టుగా నమ్మాడు. 15వ అధ్యాయం ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన అబ్రహాముని వెలుపలకు తీసుకుని వచ్చి, అంటే బయటకు తీసుకొచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగునగునని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పైన అబ్రహాము కంప్లైంట్ చేస్తున్నాడు 2వ వచనంలో, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినేమి, నేను సంతానం లేనివాడినైతే పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తి కర్తవును కదా. ఆమేన్. హల్లెలూయా. 4వ వచనం అంటాడు, యెహోవా వాక్యం అతనికి వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవసలో పుట్టవాడు నీకు వారసుడు నేను చెప్పాను. మరియు అతను వెలుపల తీసుకొచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము తన జీవితంలో దేవుణ్ణి ఎలా నమ్మాడు? ఇప్పుడు దేవుడు బయటకు తీసుకొచ్చాడట. ఎలా తీసుకొచ్చాడు? బాబు ఒకసారి బయటికి రా అని బయటకు తీసుకొచ్చాడు.
ఆకాశ నక్షత్రాలు తోడవయ్యా అన్నాడు. నక్షత్రాలన్నీ నువ్వు లెక్కించగలవా? కెన్ యూ ఏబుల్ టు కౌంట్ ఇట్? చిన్నప్పుడు ఆకాశ నక్షత్రాలు ఎవరు లెక్కించారండి? చిన్నప్పుడు పిల్లలు ఆడుకుంటారు 1 2. అబ్రహాముని ఇప్పుడు దేవుడు బయటకు తీసుకొచ్చాడు. బాబు కమ్అవుట్ వన్స్ అని బయటకు తీసుకొచ్చి బాబు ఒకసారి లెక్కెట్టు అన్నాడు. నువ్వు లెక్కించగలవా? కెన్ యూ ఏబుల్ టు కౌంట్ ఇట్? ఆ కోఆర్డినేషన్ ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా అండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో అనుబంధం, దేవునితో ఆ సహవాసం, దేవునితో ఆ ఇంట్రాక్షన్ ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఆయన బయటికి తీసుకొచ్చి బాబు ఒకసారి బయటికి రా, ఒకసారి పైకి చూడు. ఎప్పుడు? అసలు ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఏమీ లేదు, శూన్యములో ఉండగా, ఆధారం లేకుండా ఉండగా, పరిస్థితులు ఏమీ బాలేనప్పుడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము పిలిచాడండి. ఇప్పుడు అబ్రహాము దేవుడు పిలిచాడు. బాబు నీ బంధువుల నుంచి, నీ రక్త సంబంధం నుంచి, అందరి దగ్గర నుంచి వచ్చే అని పిలిచాడు. పిలిచిన వెంటనే ఎందుకు వస్తాడు? నీ మీద నమ్ముకుంటేనే వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంతే కదా. ఇప్పుడు నేను ఒకరిని పిలిచాను, పిలిచిన వెంటనే ఎందుకు వస్తారు? నా మీద నమ్ముకుంటేనే వస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరో బయట అతను పిలిచాడు, మీరు వెళ్తారా? బాబు ఎవరో ఏంటో నాకేంది అని భయపడతారు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు దేవుణ్ణి ఎంతగా నమ్మాడంటే, ఈయన కూడా వెళ్ళిపోతే ఆయన అన్నదంతా నాకు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ఎవరైతే దేవుని నమ్మి వెంబడిస్తారో వారి నమ్మకం నిజమైనదైతే ఖచ్చితంగా వారు వాగ్దాన ఫలాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. ఈ రోజున మన నమ్మకం ఎలా ఉండాలంటే, కొన్నిసార్లు ఇప్పుడు వెళ్తున్న మార్గం ఎలా ఉంటుందో, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటామో, ఎలాంటి సందర్భాలను ఎదుర్కొంటామో, ఎలాంటి అవమానాలు, నిందల పరిస్థితి ఎదుర్కొంటామో అవన్నీ మనకు తెలియదు. మేబీ అబ్రహాము తన జీవితంలో చాలా చక్కటి జీవితాన్ని గడుపుతున్నాడేమో నాకు తెలీదు. అప్పటి వరకు తనున్న స్థితులు, పరిస్థితులు అన్నీ కూడా చాలా ఉన్నతంగా ఉన్నాయేమో తెలియదు. చక్కటి వ్యాపారం చేసుకున్నాడేమో, చక్కటి కుటుంబ పరిస్థితులు కలిగి ఉన్నాడేమో, అతనుకున్న పరిస్థితులలో చాలా చక్కగా అతను జీవిస్తున్నాడేమో. కానీ దేవుడు ఒక్కసారి అతను బయటికి తీసుకొచ్చేయమని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు 11వ అధ్యాయం వరకు మీరు చదివినట్లయితే అబ్రహాం పిలకు ముందు మీరంతా చూసినట్టే ప్రజలందరూ కూడా నశించిపోయిన వారుగా ఉన్నారు. ఎక్కడ చూసినా అవిధేయతే కనపడుతుంది. అవ్వ ఆదాములు వారు కూడా తప్పిపోయారు. ఎక్కడది ఇంకా తప్పిపోయారు. వాళ్ళందరూ భాషలు తారుమారు చేసి వాళ్ళందరూ తప్పిపోయారు. సో ఎక్కడ చూసినా విరోధమే. జలప్రళయం వచ్చేసింది. ఎందుకు వచ్చింది? అక్కడ కూడా ప్రజల యొక్క అవిధేయత వల్ల. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు రా, నేను అనేక జనాంగాలకి ఆశీర్వాదకరంగా చేస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానంటే ఆ వ్యక్తి మూట ముళ్ళు చదురుకుని వచ్చేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు వచ్చాడు తెలుసా? దేవుడని యెహోవా మాట నమ్మి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరెన్ని చెప్పినా, ఎవరెన్ని విరోధ భావాలు కులిపించినా సరే అతడు ఏమీ పట్టించుకోకుండా, సరే ఇక్కడ నేను 15వ అధ్యాయంలో చదువుతారు కదా, 5వ వచనంలో, వేలిపల్లికి అతను తీసుకుని వచ్చి ఆకాశంలో చూచి నక్షత్రం లెక్కించకు, నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగోగునని చెప్పాను. చెప్తే అబ్రహాం ఏం చేశాడు? 6వ వచనం, అందరూ ఆ మాట చదవండి. 6వ వచనం అందరూ చదవగలిగిన అందరూ ఒకసారి ఆ మాట చదవండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అదంటే ఏది? ఆ విశ్వాసము, ఆ నమ్మకము అతనికి నీతిగా, నీతిమంతునిగా, నిర్దోషవంతుడిగా, ఏ దోషము లేనివాడిగా, ఒక పవిత్రుడిగా, ఒక పరిశుద్ధుడిగా. ఈ రోజున అబ్రహాం ఎలా నీతిమంతుడయ్యాలి, ఆ నీతి ఆయనకి అది నీతిగా ఎలా ఎంచబడిందంటే కేవలం అతని నమ్మకాన్ని బట్టే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పౌలు కూడా ఎందుకు అబ్రహాముని తీసుకొచ్చాడు? వై హీ వాంట్ టు బ్రాట్ టు అబ్రహాం హియర్? ఎందుకు అబ్రహాముని తీసుకురావాలంటే అతడు ఎలాగైతే నమ్మి ఆ వాగ్దాన ఫలం పొందుకున్నాడో మీరు కూడా నమ్మి, ఆమేన్, హల్లెలూయా, ఆ నమ్మకం వల్ల, ఆ ఓర్పు వల్ల చివరి వరకు ఆ వాగ్దాన ఫలం అనుభవించాలని నేను మిగులు ఆపేక్షించుచున్నాను. హల్లెలూయా,
మీరు కూడా అలాంటి నమ్మకమైన జీవితంలో ఉండాలని ఆశపడుతున్నాను. అతడు ఎలాగైతే నీతిగా ఎంచబడ్డాడో మీరు కూడా నీతిగా ఎంచబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే రెండు విధాలుగా పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఒకటి, నమ్మకం ఉంచిన వారందరూ కూడా ఆయన సంతానమే. ఆమేన్. హల్లెలూయా. నమ్మకం ఉంచిన వారందరూ కూడా ఆయన సంతానమే. ఆయన ఎలాగైతే నమ్మి నీతిమంతుడయ్యాడో, ఎలాగైతే ఆయన లాంటి నమ్మకం కలిగిన వారందరూ కూడా ఆయన వలె నీతిమంతులుగా తీర్చబడతారు, ఆయన వాగ్దాన ఫలం పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము తన జీవితంలో అతనికి చేయబడిన వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడంటే, అందుకే మీరు చదివారు కదా 15వ వచనంలో. ఏం చదివారు? అతను నమ్మి, 15వ వచనం, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. హల్లెలూయా. ఇప్పుడు ఇంక నాకు పని అవ్వదండి, ఇంకా మా ఇంటి పాలేరే ఎలియాజరే ఇంకా మా సంతానానికి ఆడే ఇంకా వారసుడు అవుతాడు, ఇంక మాకేం లేదంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలను చూపించాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ డెమాన్స్ట్రేషన్ అంటే ఆ ఎక్స్ప్లెనేషన్కి అబ్రహాంకి ఇంక మాటలేవు. ఏం చేశాడు తెలుసా? నమ్మాను. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు నిజమైన రక్షణ నమ్మండి. ఆయన ఇచ్చిన రక్షణ ఎక్కడికి పోదని నమ్మండి. ఆ నమ్మకం మిమ్మల్ని నీతిమంతులుగా మార్చిందని నమ్మండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నమ్మకం ద్వారా జీవించండి. ఆమేన్. పోతుంది అంటే నిజంగా పోతుంది. ఏమండి, ఓడిపోతాం అంటే వెళ్ళారనుకోండి, నిజంగా ఓడిపోతారు మీరు. ఫెయిల్ అయిపోతాను వెళ్ళారనుకోండి, నిజంగా ఫెయిల్ అయిపోతారు మీరు. బిలీవ్ యువర్ సెల్ఫ్. దేవుని మీద నమ్మకం ఉంచండి. నమ్మకం మనల్ని జయింపచేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మకం ఆ నమ్మకమే మనకి వాగ్దాన ఫలము తీసుకుని వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పౌలు ఏం చెప్తాడంటే, మీరు కూడా అబ్రహాము వలె నమ్మండి. హల్లెలూయా. అలా నమ్మి ఆ నిరీక్షణలో, ఆ వాగ్దానంలో మీరు పరిపూర్ణులు కండి. అలా పరిపూర్ణులు కావాలని నేను మీ కొరకు మిగుల ఆశపడుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనమా? లేఖనం ఏమి చెప్పుచున్నది? లేఖనాలు ఏం చెప్తుందండి? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము లేఖనాలు ఏం చెప్తున్నాయి? అప్పుడు రోమా సంఘానికి పౌలు చెప్తున్నాడు. అబ్రహాము గురించి ప్రస్తావన తీసుకొస్తున్నాడు. అబ్రహాం కోసం తీసుకొస్తూ ఏం చెప్తున్నాడంటే, 4వ అధ్యాయం అంతా మీరు చదివినట్లయితే, అబ్రహాము యొక్క నమ్మకము ద్వారానే అతడు నీతిమంతుగా ఎంచబడ్డాడు. సరే, అక్కడ నీతి అని ఉంది కదండి, అక్కడ మీరు దాన్ని నీతి అని అండర్లైన్ చేయండి కుదిరితే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. 8వ వచనం. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి కలిగిన వారిని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారి గురించి చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడుచున్నది కదా. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి అంటే ఇప్పుడు ఆయన నమ్మకము, ఆయన విశ్వాసము ఆయన ఎలా చేసింది? నీతిమంతుడిగా చేసింది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీకు మార్టిన్ లూథర్ అనే వ్యక్తి మీకు తెలుసు, అంటే జనరల్గా తెలుసాను, కానీ మార్టిన్ లూథర్ అనే వ్యక్తి ఆయన నమ్మిన సిద్ధాంతం ఏంటో తెలుసా? నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. హల్లెలూయా. అప్పటి వరకు ఒక రిఫార్మేషన్ ఉండేది, అప్పటి వరకు ఒకటి ఉండేది, అది చేయాలి, ఇది చేయాలి, ధర్మశాస్త్రంలో అది చేయాలి అని చాలా రిఫర్మేషన్, చాలా గందరగోళాలు ఉండేవి.
ఎప్పుడైతే మార్టిన్ లూథర్ అనే వ్యక్తి ఒక ఉద్యమాన్ని, ఒక విప్లవాన్ని, ఒక రిఫార్మేషన్ తీసుకొచ్చాడో, ఆ రిఫార్మేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రజలందరూ కూడా చాలామంది నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడనే సిద్ధాంతాన్ని నమ్మారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఏమంటాడంటే, ఆ నమ్మకం ద్వారానే, ఆ ఓర్పు ద్వారానే మీరు కూడా ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకోండి. హల్లెలూయా. మీ నమ్మకం నిజమైంది అయితే ఆ వాగ్దాన ఫలాన్ని చూస్తారు. మీ ఓర్పు నిజమైంది అయితే ఆ నమ్మక ఫలాన్ని మీరు పొందుకుంటారు. కాబట్టి అలాంటి నమ్మకాన్ని కలిగి ఉండమని పౌలు మన పత్రికలో చెప్తాడు. సరే, ఇక్కడ 4వ అధ్యాయంలో ఉన్నాం కాబట్టి 4వ అధ్యాయం 11వ వచనం మరియు 11వ వచనం, అక్కడే మీరు నీతి అనే మాట దగ్గర గురించి మీకు చెప్తున్నాను. నమ్మిన వారందరికీ, ఎవరికండి? నమ్మకం ఉన్న వారందరికీ. ఆమేన్, హల్లెలూయా. సరే, అక్కడే ఉండండి. 16వ వచనం. ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, అబ్రహాముకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా. ఆమేన్, హల్లెలూయా. ఈ వాగ్దానము, ఈ హేతువు చేత ఆ వాగ్దానము, ఏ వాగ్దానము? దేవుడు అబ్రహాముకి ఎలాంటి వాగ్దానం అయితే చేశాడో అలాంటి వాగ్దానము, అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రమే కాక అబ్రహాముకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా. ఎవరికండి? అబ్రహాముకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలముదాయను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయబడను, లేని వాటి ఉన్నట్టుగా పిలిచబడిన దేవుని ఎదుట అతడు మనందరికీ ఎలా తండ్రి ఉన్నాడంటే విశ్వాసమును బట్టి తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకు అబ్రహాము తండ్రి. ఎలా తండ్రి? ఆయనకి ఎలాంటి నమ్మకం ఉందో మనకి కూడా ఆయనకి ఎలాంటి నమ్మకం ఉందో. ఈరోజు మనం అబ్రహాము సంతానం అని మనం ఎలా చెప్పుకుంటామంటే, ఇప్పుడు పౌలు మీరు కూడా అబ్రహాము సంతానం లాంటి వారని ఎందుకు చెప్తున్నాడంటే, అబ్రహాముకి ఎలాంటి నమ్మకం ఉందో మీకు కూడా అది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నమ్మకాన్ని బట్టే మనం రక్షించబడతాం, విశ్వాసాన్ని బట్టే రక్షించబడతాం. ఇప్పుడు అబ్రహాముకి ఆ విశ్వాసం ఉంది కాబట్టి అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఇప్పుడు మీకు కూడా అలాంటి నమ్మకం, విశ్వాసం ఉంటే మీరు కూడా అబ్రహాము సంతానం అవుతారు. ఎందుకు అబ్రహాము సంతానం అవుతారంటే ఆయనకి లాంటి నమ్మకాన్ని మనం కూడా కలిగి ఉన్నాం కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అది పౌలు చెప్పాలనుకుంటున్నాడు. ఆ నమ్మకము మిమ్మల్ని ఏం చేస్తుందంటే నీతిమంతులుగా చేస్తుంది. హల్లెలూయా. సరే, 11వ వచనం పైన, మరియు సున్నతి లేని వారైనను వారికి ఏం ఆరోపించటకండి? నీతి ఆరోపించుటకై. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా. దేనివల్ల? తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను. ఆమేన్, హల్లెలూయా. సున్నతి అనేది ఒక గుర్తు. ఇప్పుడు ఆయన గుర్తు ఏంటో తెలుసా? విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఆ సున్నతి అనే గుర్తు మనకు లేదు, కానీ ఏ గుర్తు ఉంది? విశ్వాసం అనే గుర్తు ఉంది. నౌ వీ హ్యావ్ ఎ సింబల్ ఆఫ్ ఫెయిత్. ఆ విశ్వాసపు ముద్రను కలిగి ఉందుముగాక. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎంత చేసినా, ఏం చేసినా విశ్వాసం లేకపోతే, ఆమేన్, హల్లెలూయా. యేసుప్రభువు చూడండి, ఏం చెప్పినా నీ విశ్వాసమే నేను రక్షించింది, నీ నమ్మకమే నేను రక్షించింది. ఆమేన్, హల్లెలూయా. నేను స్వస్థపరుస్తానని నీకు నమ్మకం ఉందా? అది ఉందా? ఇది ఉందా? ఇంకేమీ అడగలేదండి. నీకు అది ఉందా, ఇది ఉందా, నీకు నమ్మకం ఉందా? అయితే వెళ్ళి నీ కళ్ళు అక్కడికి వెళ్ళి కడుక్కొని వచ్చే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు నమ్మకం ఉందా? నేను స్వస్థపరుస్తానని నీకు నమ్మకం ఉందా? మార్తా, నీ తమ్ముడిని నీకు లేపుతానని
నీకు నమ్మకం ఉందా? ఆమేన్, హల్లెలూయా. ఆ నమ్మకమే వారందరినీ కూడా ఆమేన్, హల్లెలూయా, ఫలము పొందుకునే విధంగా చేసింది. హల్లెలూయా. 13వ వచనం. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు, విశ్వాసము మూలమునైనా నీతి మూలముగానే కలిగాను. హల్లెలూయా. వాగ్దాన వారసుడగునను, ఈ లోకమునకు వారసుడగు వాగ్దానం ఎలా కలిగింది? ఆ వాగ్దానం ఎలా కలిగింది వాళ్ళకి? ధర్మశాస్త్రం మూలంగానా? క్రియల మూలంగానా? దేని మూలంగా? విశ్వాసము మూలనైనా నీతి మూలముగానే కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ వాగ్దానము మన జీవితంలో కలగాలంటే ఎలా కలుగుతుంది? ఎలా కలుగుతుంది? దేవుడు మన పట్ల చేసిన వాగ్దానము మన జీవితంలో కలగాలంటే ఎలా కలుగుతుంది? ప్రభువా, నేను అది చేశాను, ఇది చేశాను, అది ఏదైనా చేయి, విశ్వాసంతో చేయి. హల్లెలూయా. ప్రభు, నీకు ఇది ఇచ్చాను కదా, ఎలా ఇచ్చావు? కనుక్కుంటూ ఇచ్చావు. విశ్వాసంతో ఇచ్చావా? గివ్ బై ఫెయిత్, విశ్వాసంతో ఇవి. ప్రభు, నీకోసం అది చేసేది, ఎలా చేసావు? విశ్వాసంతో చేయి. వాట్ ఎవర్ యూ డస్, వాట్ ఎవర్ యూ గివ్స్, గివ్ బై ఫెయిత్. ఇచ్చేది చేసేది ఏదైనా విశ్వాసంతో చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళేది, మాట్లాడేది, చేసేది, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా సరే డూ బై ఫెయిత్, అది విశ్వాసంతో చేయండి. ఎక్కడికైనా వెళ్తున్నారు, విశ్వాసంతో వెళ్ళండి. ఏదో తలపెడుతున్నారు, విశ్వాసంతో తలపెట్టండి. వాట్ ఎవర్ యూ డస్, డై బై ఫెయిత్. ఖచ్చితంగా వాగ్దాన ఫలాన్ని మనం చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఏం చేసినా సరే బయటకు తీసుకొచ్చి ఇంకో నక్షత్రాలు చూపించాడు. ఏం చేశాడు? నమ్మేశాడు, అంతే. ఆ నమ్మకం అతను ఏం చేసింది? అతను నీతిమంతుడు ఎలాగెళ్ళాడు? 1000 ఎద్దుల్ని, 600 గొర్రెల్ని, మేకల్ని ఇవన్నీ వధించాడా? అండ్ అవన్నీ రక్తం చెందించి వధించి అప్పుడు ఈ నీతిమంతుడు అయ్యాడా? ఎలా నీతిమంతుడు అయ్యాడు? ఆయన ఏం చెప్పాడు అది నమ్మాడు, ఇది నీతిమంతుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాట్ ఎవర్ గాడ్ సెడ్ హీ బిలీవ్డ్. దేవుడు ఏం చెప్పాడు అది నమ్మాడు, అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏది చేసినా విశ్వాసంగా చేశాడు. కుమారుణ్ణి ఇచ్చేయమన్నాడు. ఏమన్నాడు? కుమారుణ్ణి ఇచ్చేయమన్నాడు. ఇచ్చేనప్పుడు ఎలా ఇచ్చేశాడు? మీరు చదివారు కదా 11వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఏం చదివారు? 11వ అధ్యాయము చదివమ్మా 17వ వచనం. 17వ వచనం, 11, 17. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి, ఎలాగండి? విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. జాగ్రత్తగా వినండి. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము దేవుని ఎలా నమ్మాడు తెలుసా? మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై నమ్మి తన ఏకైక కుమారుని ఇచ్చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఇచ్చాడు? ఏడుతో ఇచ్చాడా? దేవుడు రమ్మని పిలిచినప్పుడు ఏడుతో వచ్చాడా? అతను బాధపడుతున్నాడు. ఆకాశం నువ్వు అలాగే చెప్తావు, ఆకాశ నక్షత్రం చూపిస్తావు, ఇసుక రేణువులు చూపిస్తావు, అవి చూపించడానికి ఏం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏం కార్యాలు జరగట్లేదు, నువ్వు అన్నీ చూపిస్తున్నావు కానీ ఇక్కడ ఏం జరగట్లేదు. పోలండి, జరిగినప్పుడు చూస్తానులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా అబ్రహాము లాంటి నమ్మకాన్ని మనం కలిగి ఉందము గాక. సో వాట్ ఎవర్ అబ్రహాము శోధింపబడి ఆ విశ్వాసాన్ని బట్టి ఇస్సాకుని ఇచ్చేసారండి. ఏంటి ఆ విశ్వాసం అంటే? దేవుడు మృతులను సహితము లేపగలిగిన వాడని ఎంచిన వాడే. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏంటి ఆయన విశ్వాసం, ఏంటి ఆయన నమ్మకం అంటే? ఎందుకంటే మీరు ఇస్సాకుని ఇచ్చేసారు? ఎలా ఇచ్చేసారండి? ఆయన మృతుల నుంచి లేపగలిగిన శక్తిమంతుడండి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మీరు చదువుతారు కదా, ఆదికాండం 22వ అధ్యాయం 15వ వచనం. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచాను, ఇట్లనెను, నీవు ఒక్కడే అయి ఉన్న నీ కుమారుని ఈయ వెనుతీయక ఈ కార్యము చేసినందున నీకు ఒక్కడే అయి ఉన్న నీ కుమారుని వెనుతీయక. ఆమేన్. హల్లెలూయా. బలిచ్చామని ఆ పర్వతం మీదకి వెళ్ళమన్నాడు కదా, ఎంత అద్భుతమండి. ఆ చాప్టర్, ఆ 22వ అధ్యాయం మీరు చదివితే ఎంత విశ్వాసపు ప్రక్రియ కనపడుతుంది తెలుసా. పొద్దుటి లేచాడు, హ్యాపీగా రెడీ అయిపోయాడు, హ్యాపీగా. మళ్ళీ అందులో ఎక్కడ విచారం కానీ, దుఃఖం కానీ, బాధ కానీ, సొనుక్కోవడం కానీ, కొనుక్కోవడం కానీ ఏమీ లేదు. 15వ అధ్యాయం వాగ్దానం చేశాడు, అతను కుమారుని అనుభవిస్తానని చెప్పాడు, కుమారుని ఇచ్చాడు. ఇప్పుడు బలి అర్పించేమని అతను ఇచ్చేయమంటే అసలు ఎక్కడ బాధపడకుండా, ఎక్కడ అవిశ్వాసంగా ఆలోచించకుండా, ఎక్కడ ఏమీ ఫీల్ అవ్వకుండా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్నది ఏమన్నా ఇవ్వడానికి మనకి ఎంత అనీజీగా ఉంటుంది, ఏమి ఇవ్వడానికి ఇష్టం ఉండదు మనకి. ఎవరైనా తీసేసుకోవడం ఇష్టమే కానీ ఇవ్వడం ఇష్టం ఉండదు మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనమే పట్టుకెళ్ళి, వాళ్ళు వచ్చినప్పుడు మనకే పట్టు రావాలి. 2 విధాలు మనకే లాభం రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి తన మొత్తం సమస్తాన్ని వదిలేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతను ఒక్కగానొక్క నువ్వు వెనుతీయక కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్ర సముద్ర తీరమంది ఇసుక రేణువలే నీ సంతానం నిశ్చయముగా నిశ్చయముగా విస్తరింపచేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చివరిలో మనం చదివాం కదండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట ఆయన మృతులుగా సజీవులుగా చేయవాడను, లేనివాడు ఉన్నట్టుగా పిలిచేవాడు దేవుని ఎదుట అతడు మనందరికీ దేనికి తండ్రి అయి ఉన్నాడు? విశ్వాసానికి. ఎవరైతే ఆయన లాంటి విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళందరికీ ఆయనే తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి తర్వాత నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆమేన్. హల్లెలూయా. తర్వాత జాగ్రత్తగా వినండి. మరి అతడు దేని యందు బలహీనుడు కాకటండి? విశ్వాసమందు బలహీనుడు కాక. ఆమేన్. ఈరోజు మనందరూ కూడా విశ్వాసములో బలవంతులమవ్వుదము గాక. నీ బలం ఏంటో తెలుసా? నీ నమ్మకమే. ఆమేన్. నీ రక్షణ బలం ఏంటండి? మీ బలం ఏంటండి? అసలు మీరు ఏంటంటే అంత ధైర్యంగా ఉన్నారు? మీ ధైర్యం వెనుకున్న బలం ఏంటండి అంటే మేము దేవుని మీద నమ్మకం ఉంచి ఉన్నాము. హల్లెలూయా. వై యు ఎంతండి మీరు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? మీ పిల్లల విషయంలో ఎందుకు అంత నమ్మకంగా ఉంటారు? వాళ్ళ భవిష్యత్తు విషయంలో ఎందుకంటే అంత నమ్మకం ఉంటారంటే మేము దేవుని నమ్మాము. హల్లెలూయా. అబ్రహాము అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 సంవత్సరముల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యం అయినట్టును సారా గర్భము మృతతుల్యం అయినట్టును ఆలోచించాను గాని అవిశ్వాసము వల్ల దేవుని వాగ్దానముల గురించి సందేహింపక దేవుని మహిమపరిచి
ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అందుచేత అది అంటే ఆ విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట! దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఆ వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలహీనుడు కాక విశ్వాసం వల్ల బలము పొందెను. ఆ విశ్వాసం అందుచేత ఎందుచేత? ఆ విశ్వాస బలము చేత ఆ విశ్వాసము అతన్ని ఏం చేసింది? నీతిమంతుడిగా చేసింది. హల్లెలూయా! ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటండి? దానికి ఏమైనా వెల చెల్లించాలా అండి? దానికైనా మనం వెల చెల్లించాలా? యూ నీడ్ టు పే ఎనీథింగ్. దానికోసం నువ్వేమైనా శ్రమ పడాలా? 25 రోజులు, నెల రోజులు, సంవత్సరం దానికోసం మేము కఠిన శ్రమ చేయాలండి, అది చేయాలండి, ఇది చేయాలండి, దానికోసం ఇంత వెల చెల్లించాలండి, ఇన్ని యాత్రలు చేయాలండి, ఇన్ని ప్రయాణాలు చేయాలండి, అది చేయాలండి, ఇది దానికి ఉందా? దానికి ఏమైనా క్రైటీరియా ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఆయన ఏం చెప్పాడు అది నమ్మంతే. ఆమేన్. హల్లెలూయా! Whatever he says, he believe. ఆయన ఏం చెప్తే అది నమ్ము. నేను బయటకు వచ్చే నేను ఆకాశం నక్షత్రం ఇస్తాను, నేను గొప్ప సంతానంగా చేస్తాను, నమ్మేసి వచ్చాడు అంతే. ఆమేన్. హల్లెలూయా! నీకు ఒక్కగానొక కుమారుని ఇచ్చాడంతే. ఎందుకు ఇచ్చావంటే ఆయన మృతులను సహితం లేపగలిగినాడు అండి బాబు, ఆయన ఏమైనా చేయగలిగినాడు, నాకు నమ్మకం ఉంది, ఇచ్చానంతే. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! ఎక్కడ సందేహం కానీ, ఆ వాగ్దానం నేను చేసిన వాగ్దానం నెరవేరదని సందేహం కానీ, అవిశ్వాసం కానీ, బలహీనం అవ్వడం కానీ. ఈరోజు మనం ఎంత బలహీనమో తెలుసా అండి? ప్రతి చిన్నదానికి బలహీనమే. 100 రూపాయలకి బలహీనమే, 200కి బలహీనమే, 300కి బలహీనమే. చిన్న చిన్న విషయాలు కూడా మనం బలహీనం అయిపోతాం. అతడు 100 సంవత్సరాల వయసులో కూడా ఓర్పు కలిగిన వాడై, విశ్వాసము కలిగిన వాడై ఆయన చేసిన వాగ్దానం నెరవేరుస్తాడని సమర్థుడని, వాగ్దానం నెరవేర్చడానికి ఎవరైనా సమర్థుడని నమ్మి. ఆమేన్. హల్లెలూయా! ఈరోజు అలాంటి నమ్మకము మనం కలిగి ఉందుముగాక. ఆ నమ్మకమే మీ రక్షణను స్థిరపరుస్తుంది. హల్లెలూయా! ఆ రక్షణే మిమ్మల్ని, ఆ నమ్మకమే మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చుతుంది. ఎందుకు? ఇప్పుడు మన అబ్రహాము సంతానం ఎందుకు అయ్యామంటే ఆయన లాంటి విశ్వాసం మనకు ఉంది కాబట్టి. హల్లెలూయా! ఇప్పుడు అబ్రహాంని ఎందుకు తీసుకొచ్చారంటే, బాబు మీరు ఆల్రెడీ ఆయన సంతానమే. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి యూదులు కదా, యోధా క్రైస్తవులు కదా వీళ్ళందరూ. ఎవరండి వీళ్ళందరూ? యోధా క్రైస్తవులు. మీరు యోధా క్రైస్తవులు ఎలా అంటే ఆయన్ని బట్టి అబ్రహాం సంతానమే, ఇప్పుడు విశ్వాసాన్ని బట్టి కూడా ఆయన సంతానమే. ఆమేన్. హల్లెలూయా! కాబట్టి ఆయన ఎలాగైతే నమ్మకం ఉంచాడో, ఆమేన్. హల్లెలూయా, మీరు కూడా దేవుని యందు పరిపూర్ణమైన నమ్మకం ఉంచి ఆ రక్షణ ఫలాన్ని పొందుకోండి. అలా పొందుకోవాలని, ఆ పరిపూర్ణతలోకి రావాలని, ఆ సంపూర్ణతలో రాగాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా! అబ్రహాం ఎలాగైతే నమ్మాడో, మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. ఓకే. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు విశ్వాసాన్ని బట్టి, ఆమేన్. హల్లెలూయా! పిలిపా లోబడే దేనికి మార్కులు చెప్పండి? పిలిచినందుకు మార్కులు వేయాలా, లోబడినందుకు మార్కులు వేయాలా, విశ్వాసాన్ని బట్టి మార్కులు వేయాలా? ఆమేన్. హల్లెలూయా! పిలిపికి కాదు, లోబడినందుకు కాదు, దేనికి మార్కులు? విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! పిలిచిన వెంటనే వచ్చారండి, చాలా మంచి కుర్రోడండి, బా చెప్పిన పని అంతా చేసేస్తారండి, చాలా మంచి కుర్రోడండి, అబ్బా, అది కాదు, విశ్వాసము. ఆమేన్. ఈరోజు పాస్టర్ గారు ఏది పిలిపించినా మేము చేసేస్తున్నామండి, దానికి మేము లోబడుతున్నామండి. దట్ ఈస్ నాట్ ఎ క్రైటీరియా. వెన్ యూ కాల్డ్, యూ బిలీవ్. దేవుని పని కొరవే మనం పిలువబడ్డాము, మనం దేవుని పని చేయడానికే పిలువబడ్డాము, దేవుని పని చేయడానికే దేవుడు మనం పిలిచాడని నమ్మాలి. మనం పిలుపు కాదు, విశ్వాసము. చెప్పిన దానికి లోబడుతున్నాం. ఎందుకు లోబడుతున్నాం? విశ్వాసాన్ని బట్టి లోబడాలి. ఆమేన్. హల్లెలూయా! సరే, 8వ వచనం. అబ్రహాము పిలువనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపునకు లోబడి
ఇంకా పొందలేదు. పొందాడా? తాను స్వాచ్ఛముగా పొందనై ఉన్న ప్రదేశనకు బయలు వెళ్ళాను. ఎలా బయలు వెళ్ళాడు? పిలిచాడండి, అందుకే వెళ్ళిపోయానండి. మరి ఆయనకు లోబడాలి కదండి. మరి పెద్ద ఆయన పిలిచినప్పుడు బాగోదని వెళ్ళానండి. ఈ కాదు, విశ్వాసమును బట్టి స్వాచ్ఛము పొందనై ఉన్న ప్రదేశం నాకు బయలు వెళ్ళాను. ఇంకా స్వాచ్ఛాన్ని పొందలేదు. మీకు అర్థమైందా? ఇంకా రిజల్ట్ రాలేదు. ఇంకా ఆయన ఇస్తానన్నది చేయలేదు, ఏమీ చేయలేదు. కానీ ఆయనకి ఏముందో తెలుసా? నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. నేను స్వాచ్ఛముగా పొందబోచున్న ప్రదేశమునకు నేను వెళ్ళిపోవాలి. ఆమేన్. ఇప్పుడు ఆయన ఏమి నడిపిస్తుందో చెప్పండి. బ్యాగులు చదువుకుని వచ్చేసాడు కదా. ఈ జర్నీ ఆయన ఇప్పుడు ఏమి నడిపిస్తుంది చెప్పండి? ఆయన దగ్గర ఉన్న డబ్బులు బ్యాగా, ఆయన దగ్గర ఉన్న శక్తి, ఆయన దగ్గర ఉన్న బలమా, ఆయన దగ్గర ఉన్న జ్ఞానమా? విశ్వాసము ద్వారా బయలుదేరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మొన్న ఎప్పుడో నేను శనివారం నాడు ఎప్పుడో చెప్పాను, మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలంటే ఎలాగో తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆమేన్, హల్లెలూయా, ఆయన సేవ చేసుకుంటూ ఆయన యందు విశ్వాసం ఉంటూ అలా ముందుకు వెళ్ళిపోవడమే మన పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్వాస్థ్యమై పొందనున్న ఆ స్థలానికి మనం వెళ్ళిపోవడమే. ఎలాగా? విశ్వాసాన్ని బట్టి అలా విశ్వాసం అండి, నమ్మకంతో వెళ్ళిపోవడమే. ఎలాగా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, ఇస్తానన్నది ఇవ్వకపోయినా, ఏం చేసినా చేయకపోయినా విశ్వాసాన్ని బట్టి అలా ముందుకు వెళ్ళిపోవడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి విశ్వాసాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళవల్లనో అది ఎరుగక బయలు వెళ్ళాను. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎంత గొప్ప విశ్వాసం అండి బాబు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలో ఎరుగక అక్కడికి వెళ్ళిపోయాడు. ఎలా? విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ రెండోసారి అది అండర్లైన్ చేసుకోండి. ఫస్ట్ విశ్వాసాన్ని బట్టి, ఇప్పుడు రెండోసారి విశ్వాసాన్ని బట్టి అతడును అబ్బా, దేనిలో నివసిస్తున్నారండి వాళ్ళందరూ? గుడారములో నివసించచ్చు. ఆమేన్, హల్లెలూయా. అమ్మ, ఎక్కడ నివసిస్తున్నారు వాళ్ళు? అతనితో వాగ్దానముకు సమవారసులని ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములో నివసించచ్చు. గుడారాలు అంటే తెలుసు కదా, ఎప్పుడు పడితే అప్పుడు పీకేసుకోవచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్స్టెబిలిటీ, స్థిరత్వం ఏమి ఉండదు దానికి. ఆమేన్, హల్లెలూయా. ఏముంది ఆ గుడారాలకి? ఏముండదండి, స్థిరత్వం ఉండదు. ఈరోజు ఎక్కడ పీకుని ఇంకో చోట వేసుకుంటే, అక్కడ పీకుని ఇంకో చోట వేసుకుంటే, ఎక్కడైనా వేసుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి అతడును అతనితో ఆ వాగ్దానముకు సమవారసులని ఇస్సాకు, యాకోబును గుడారంలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా ఆ వాగ్దాత దేశములో పరవాసులయ్యిరి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడో అన్య దేశంలో ఉన్నట్టుగా ఉండి ఏమయ్యారట? వాగ్దాత దేశమునకు పరవాసులయ్యారు. ఎలాగా? విశ్వాసాన్ని బట్టి. ఆమేన్, హల్లెలూయా. హౌ కెన్ దే గో? హౌ కెన్ దే ఆ వాగ్దాన దేశానికి ఎలా పరవాసులు అయిపోయారు? ఇంకా నువ్వు ఇంకా గుడారంలోనే ఉన్నావు అబ్బాయి. ఇంకా వాళ్ళ దేశంలో ఏ దేశంలో పరాయి దేశస్తుల్లోనే ఉన్నట్టుగా ఉన్నావు నువ్వు, నీ సంతానం. అప్పుడే నీ వాగ్దాన దేశానికి పరవాసులు ఎలా అయిపోయావు? ఐ బిలీవ్. ఆమేన్. ఎక్కడ నీకు కూడు కొమ్ము లేకుండా, సరైన గుడారం లేకుండా, నేను పరలోకంలో మేడగదిలో నడుస్తాను, బంగారు వీధిలో నడుస్తాను అని నువ్వు ఎలా చెప్తావు? ఐ బిలీవ్. నీకు ఇక్కడ తినడానికి కూడు లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, నేను తెల్లటి వస్త్రము నడుచుకుని బంగారు వీధులు నడుస్తాను. హౌ కెన్ యూ సే? అది నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ఐ బిలీవ్. నేను నమ్ముతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీరు నమ్మండి, దేవుడు మీ పట్ల అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. మీ రక్షణ నిజమని నమ్మండి. అది ఉత్తుత్త రక్షణ అనుకోకండి. ఇట్స్ ఎ గ్రేట్ సాల్వేషన్. అది గొప్ప రక్షణ అని నమ్మండి. అది మిమ్మల్ని నీతిమంతులుగా చేసిందని నమ్మండి. త్వరలో దేవుని రాజ్యాన్ని తీసుకురాబోతుందని నమ్మండి. మేము చూడలేదు కదండి, మేము ఎప్పుడు చూడలేదు. హౌ కెన్ వీ బిలీవ్? మేము చూస్తేనే నమ్ముతాం. ఆమేన్, హల్లెలూయా. చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా. చదవండి 10వ వచనం.
10వ వచనం ఏలయనగా వాగ్దాత దేశంలో పరవాసులైరు. ఏలయనగా ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఎదురు చూస్తున్నాడట? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఎలా ఎదురు చూస్తున్నాడట? ఆ పట్టణానికి దేవుడు ఎవరట? శిల్పి, నిర్మాణకుడై ఉన్నాడో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు విశ్వాసముతో అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఎక్కడుండి? గుడారాల్లో ఉండి పునాదులు కలిగిన పట్టణము కొరకు విశ్వాసంతో ఎదురు చూస్తున్నాడట. ఎంత గొప్ప విశ్వాసమో! దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పాకలో ఉన్నా సరే, ఎక్కడున్నా, రెంట్ హౌస్లో ఉన్నా సరే, దేవునికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు విశ్వాసంతో ఎదురు చూడాలి. ఆమేన్, హల్లెలూయా. నేను ఒకరోజు ఆ పట్టణంలో ఆ పరవాసినై నేను ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. ఆ పట్టణంలో నేను వెళ్తాను, ఆ పట్టణంలో నేను ఉంటాను. ఆ మహిమ కలిగిన రాజ్యంలో నేను వారసుని అవుతానని మనం నిశ్చయముగా నమ్ముదుముగాక. 11వ వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. దేన్ని బట్టి? మూడోసారి అండర్లైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని విశ్వాసాలు చెప్పినప్పటికీ 3 విశ్వాసాలు. విశ్వాసమును బట్టి అండ్ వన్స్ అగైన్ విశ్వాసమును బట్టి 11వ వచనంలో ఎంచుకొనెను గనుక తాను వయసు గతించిన నేను గర్భము ధరించుటకు శక్తిని పొందెను. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసమునట్టి ఆ గర్భము ధరించడానికి ఏం పొందింది? శక్తి పొందిన. 12వ వచనం అందుచేత, ఎందుచేత? విశ్వాసము చేత. ఆమేన్, హల్లెలూయా. అందుచేత మృతతుల్యుడైన ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమున లెక్కింప సఖ్యము కానీ ఇసుక వలనను సంతానము కలిగెను. మృతతుల్యుడైన ఒకరి నుండి. మృతతుల్యుడంటే ఏంటి? ఇంకెందుకు పనికిరాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మృతతుల్యుడైన ఒకరి నుండి విశ్వాసమును బట్టి ఎలాంటి సంతానం అట? ఆకాశ చదవండి 12వ వచనం. అందుచేత మృతతుల్యుడైన ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రాల వలెను లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను ఏం కలిగారండి? దేని బట్టి? విశ్వాసమును బట్టి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో వాట్ ఎవర్ హీ రిసీవ్డ్ బై ఫెయిత్ అలోన్. అబ్రహాము తన జీవితంలో, అందుకని మీరు 15వ వచనంలో చదివారు కదా, అతడు నమ్మి ఓర్పు చేత ఆ వాగ్దాన ఫలము పొందుకునెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా అందుకని మీరు 11, 12 వచనాలు చదువుతారు కదా, మనము కూడా ఆ వాగ్దానము పొందిన వాళ్ళతో పాలుభాగస్తులై ఉన్నట్లుగా, అలాగైతే అబ్రహాము ఆ వాగ్దాన పాలుభాగస్తులే ఉన్నాడు, మనం కూడా అలాంటి వాగ్దాన పాలుభాగస్తులమై విశ్వాసము ద్వారా, ఆమేన్, హల్లెలూయా, నిజమైన నమ్మకము ద్వారా, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం నమ్మకం, విశ్వాసం ఎలాంటిది చెప్పండి? ఎలాంటిది అంటే అబ్రహాం నమ్మకం, విశ్వాసం ఎలాంటిది? నిజమని ప్రూవ్ చేశాడు లేదా? ఆమేన్. మనము కూడా మన జీవితాల్లో మన విశ్వాసము నిజమైనదని మన ఫలముల ద్వారా చెప్పాలి. హల్లెలూయా. నమ్మకం ఉందండి, నమ్మకం ఉంటే కాదు, నమ్మకాన్ని మనం ఫలవంతంగా నిరూపించగలిగితే అప్పుడే మన విశ్వాస ఫలాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో, మన ప్రార్థన జీవితంలో ఈ లోక సంబంధమైన అనేక ఒడిదుడుకులు, సమస్యలు, ఇబ్బందులు, బలహీనతలు, రోగాలు, సమస్యలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో అవమానాలు, ఇలాంటి వాటి అన్నిటి మధ్యలో కేవలం నమ్మకం ద్వారానే జీవించేదముగాక. హల్లెలూయా. నమ్మకం ద్వారానే సమస్తము పొందుకుందముగాక. నమ్మకం ద్వారానే సమస్త కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించునుగాక.